ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలను ప్రారంభించారు. ఈ నెల 11వ తేదీన ప్రారంభమైన ఈ వారోత్సవాలు ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. వారం రోజుల పాటు విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలను సిద్ధం చేయడమే కాక ప్రవేశాల పెంపునకు కార్యాచరణ రూపొందించారు. కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు ఎస్ఎస్సి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు రీమెడియల్ క్యాంపును ప్రారంభించారు. ఈ రీమెడియల్ క్లాసెస్ కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాలతో పాటు హుజూరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేశారు. కరీంనగర్ సప్తగిరి పాఠశాలలో చుట్టుప్రక్కల మండలాలకు చెందిన 105 మంది విద్యార్థులు ఉండగా హుజూరాబాద్ డివిజన్ లో 29 మంది, మొత్తం 134 మంది ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారు. క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి జూన్ 5వ తేదీ నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయని, పరీక్షలకు వీరిని సిద్ధం చేసేందుకు వచ్చే నెల 3వ తేదీ వరకు 23 రోజుల పాటు ప్రత్యేక క్లాసులు నిర్వహించనున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు అయ్యో ఫెయిల్ అయ్యామని నిరుత్సాహపడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తీర్ణతలు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎడ్యుకేషన్ వీక్ నిన్ననే స్టార్ట్ అయింది. అంటే 11 నుంచి 17 వరకు ఒక వీక్ లాంగ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రెండవ రోజు కార్యక్రమం. రెండవ రోజు ఎస్ఎస్సి రెమెడియల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడమైనది. జిల్లాలో 2 స్కూల్స్ను ఐడెంటిఫై చేశారు. అందులో ఒకటి గవర్నమెంట్ హై స్కూల్ సప్తగిరి కాలనీ, ఇది రెండవది హుజూరాబాద్ గవర్నమెంట్ హై స్కూల్. రెండింటిని ఎంపిక చేయడం జరిగింది. ఈ 2 సమ్మర్ క్యాంప్స్ అంటే ఎస్ఎస్సి రెమెడియల్ క్యాంప్స్లో గత సంవత్సరం పబ్లిక్ పరీక్షలో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు మనకు 135 మంది ఉన్నారు. ఇక్కడ 109 ఈ 10 మండలాల నుంచి, తర్వాత హుజూరాబాద్ డివిజన్కి 29 మంది, అంటే మొత్తం 135 మంది విద్యార్థులు అంటే 23 రోజుల పాటు, అంటే ఈరోజు ప్రారంభమైంది. ఇది 23 రోజుల పాటు అంటే 3వ తారీఖు వరకు, అంటే జూన్ 3 వరకు నడుస్తుంది. జూన్ 5 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఏదో ఒక చిన్న కారణం చేత లేదా ఆరోగ్య సమస్యల చేత ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఉండొచ్చు. వాళ్ళు ఈ అవకాశాన్ని, ఈ 23 రోజుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని